దానికోసం ప్రయత్నించు, దానితో ప్రయాణించు. అది నీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. దిస్ ఇస్ రాము కూడా. ఒక జీవితంలో చూసినట్లయితే జీవితం ఎలా జీవించాలి మనిషి అనేది తన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అవునా కాదా? మరి ఆలోచన విధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఆలోచన విధానం ఈ ప్రపంచాన్ని తను చూసేటువంటి కోణం నుంచి వస్తుంది. నీ జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని నువ్వు ఎలా ట్రీట్ చేయాలి, అందులో అడ్డంకులు చూసుకోవాలా లేకపోతే అవకాశాలు చూసుకోవాలనే విషయం కూడా నీ పవర్ ఆఫ్ పర్స్పెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అదే నీ జీవితాన్ని నీ జీవితంలో విలువల్ని నియంత్రిస్తుంది. అందుకే అంటారు ఈ దృష్టికోణం అనేది ఒక ఆయుధం లాంటిది. దాన్ని నువ్వు ఎలా ఆలోచిస్తే, దాన్ని నువ్వు ఎలా చూస్తే ప్రపంచంలో నిన్ను అలా నిలబెడుతుంది అని. పచ్చకామని వచ్చేవాడికి లోకమంతా పచ్చగానే ఉంటుందట. అంటే అర్థం తను ఒక కోణంలోనే ప్రపంచాన్ని చూస్తాడు అని. అంటే ఒక కోణంలో చూడకూడదు ఆ ప్రపంచాన్ని, వేరే కోణంలో కూడా చూడాలా. ఎందుకు వేరే కోణంలో చూడాలంటే ఐన్స్టీన్ ఒక మాట చెప్తారు, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని నువ్వు ఉన్నటువంటి స్థాయి నుంచి చూస్తే దానికి సమస్యకి పరిష్కారం దొరకదు. నువ్వు దానికంటే మించి చూడగలిగినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్తాడు. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని అన్ని కోణాల్లో ఎందుకు చూడాలి అంటే ఈ సృష్టిలో ప్రతి సమస్యకి పరిష్కారం అనేది సృష్టించబడి ఉంటుంది. ఆ పరిష్కారం సృష్టించబడి ఉందని తెలుసుకోవడం, తెలిసేలా ఆలోచించడం, నువ్వు ఆలోచించాలి ప్రపంచాన్ని చూడటమే నీ దృక్కోణం, నీ దృష్టిని మార్చుకోవడం. మరి అది ఎలా మార్చుకోగలగాలి? అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎలా పాసిబుల్ అవుతుందంటే ఒక వ్యక్తి పట్ల, ఒక సమస్య పట్ల, ఒక విషయం పట్ల నువ్వు దాన్ని 360 డిగ్రీస్లో నువ్వు చూడగలిగినట్లయితే అప్పుడు ఆ చూపులో నీకు ఒక కొత్త కోణం అవలంబించబడుతుంది. అదే 360 డిగ్రీస్. ఈ 360 డిగ్రీస్లో నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో నీకు ఒక బెస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను, 360 డిగ్రీస్లో నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో నువ్వు ఒక బెస్ట్ సొల్యూషన్తో ఈ ప్రపంచంలో ప్రతి సమస్యను సాధించగలవు అని. మరి ఇలా చూడడం వల్ల ఏమవుతుంది? నేను దేని పట్ల నా దృక్పథాన్ని మార్చుకొని చూడగలగాలి అంటే నాకు తెలిసిన ఒక 3 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అందులో మొదటి, నీ పట్ల, నీ విజయం పట్ల, నీ అపజయాల పట్ల నువ్వు చూసే కోణం అనేది మారాలి. ఎందుకు నీ పట్ల, నీ విజయం పట్ల మారాలి అంటే ఒక మనిషి తను ఎప్పుడూ నేను సాధించాలి ఎగిరిపోతూ ఉంటాడు పైకి. అది నీ అహంకారంగా మారుతుంది. నీ అహంకారం తలకెక్కకుండా అది ఒక వినయంలా మారేలా. నీకు అపజయం వచ్చినప్పుడు అపజయాన్ని నువ్వు ఒక ఆటంకంగా చూడకుండా జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి 2 కూడా సమానమే. వాటిని మనం చూసే దృష్టిని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది అనే ఒక కోణంలో నువ్వు ఆలోచించాలంటే మళ్ళీ నీకు కావాల్సింది ఏంటంటే నీ దృష్టికోణాన్ని మార్చుకోవడమే. ఇంకా దేని పట్ల మనం దృష్టికోణాన్ని మార్చుకోవాలంటే రెండవది నీ మానవ సంబంధాల పట్ల. మానవ సంబంధాలు ఎక్కడ ఉన్నాయి? ఎస్, ఈ అద్భుతమైన ప్రపంచాన్ని నడిపించేది ఏదైనా ఉన్నది అంటే అది కేవలం ఒక పవర్ఫుల్ మానవ సంబంధాలు మాత్రమే. నువ్వు సక్సెస్ అయ్యావు, నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు, నీ రెండింటిని చూడాలంటే నీ పక్కన ఎవరు లేనట్లయితే దానికి విలువ ఉండదు. ఒక మనిషి మొదలుపెట్టాడు జీవితాన్ని, తన కుటుంబాన్ని పట్టించుకోలేదు, తన చుట్టుపక్కల ఎవరు పట్టించుకోకుండా పరిగెడుతూ ఉన్నాడు. అలా పరిగెట్టి ఒక కొండ మీదకి వెళ్ళి నేను గెలిచాను, నేను సాధించాను మాట్లాడుతూనే ఉన్నాడు, అరుస్తూనే ఉన్నాడు. ఎంతసేపు అరిసినా కూడా తన చుట్టూ ఎవరు వినట్లేదు, తనకు సమాధానం ఇవ్వట్లేదు. ఆ సమాధానం లేదు ఏంటని చూసినప్పుడు తనకు అనిపించింది కొన్ని సెకండ్స్ లోనే. ఏమనిపించిందంటే నేను ఎందుకు సాధించాను, నేను ఎవరి కోసం సాధించాను, నేను ఏమి సాధించాను. నీ విజయాన్ని ఆస్వాదించే ఒక వ్యక్తిని పక్కన లేనప్పుడు నీ విజయం కూడా ఏమవుతుందంటే నీ అపజయమే అవుతుంది. 360 డిగ్రీస్లో ఆడేటువంటి ఆటగాడు, 360 డిగ్రీస్లో ఆలోచించేటువంటి ఒక మనిషికి ఈ ప్రపంచం అనేటువంటి ఒక మైదానం, ఒక అవరోధాన్ని కూడా ఒక అవకాశంగా మారుతుంది. ఎప్పుడైతే నీ పర్స్పెక్టివ్ మార్చుకుంటావో అప్పుడు ఈ ప్రపంచం అద్భుతంగా కనబడుతుంది. మరి ఆ మానవ సంబంధాలు ఎప్పుడు మనం పెంచుకోవాలి? ఎలా పెంచుకోవాలంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అదే నీ తోటి వారిని కూడా నువ్వు ప్రేమించగలిగితే ఒక ఎంపతితో వాళ్ళు నిన్నెప్పుడు కూడా గౌరవిస్తుంటారు. ఎప్పుడైతే గౌరవం పెరుగుతుందో నీతో ఉంటారో, నీ విజయాల పట్ల, నీ అపజయాల పట్ల నీ తోడు ఉండి నీ వెంట నడిచి వస్తూ ఉంటారు. అది నీ నిజమైన విజయం. అది మళ్ళీ దేని వల్ల సాధ్యమవుతుందంటే ఈ ప్రపంచాన్ని నువ్వు చూసేటువంటి దృష్టికోణం నుంచే సాధ్యమవుతుంది. 3వ పాయింట్ నేను చెప్పాలనుకుంటాను ప్రకృతి పట్ల, ఈ సృష్టి పట్ల. ఈ ప్రకృతి చాలా అందమైనది.
ఎందుకు అందమైనదంటే ఒక స్టోరీ ద్వారా చెప్తాను మీకు. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, ఇంటర్మీడియట్ చదువుతుంటారు. వాళ్ళు డైలీ కాలేజీకి వెళ్ళడానికి బస్ స్టాప్ లో 5 minutes వెయిట్ చేయాలి. ఆ 5 minutes వెయిట్ చేసేటప్పుడు ఎదురుగా ఉన్నట్టు బస్ స్టాప్ లో ఇంకొక అమ్మాయిని చూస్తుంటాడు తమ్ముడు. అన్నయ్య కూడా చూస్తాడు, చూసి పక్కన వదిలేస్తాడు. తమ్ముడు చూసి రోజుకు ఒకలా ఫీల్ అవుతుంటాడు, తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, పట్టించుకోడు. ఆ ఫీలింగ్స్ అన్ని కూడా నోట్బుక్ లో నోట్ చేసుకుంటాడు, కవితల రూపంలో ఒక ప్రేమగా రాసుకుంటుంటాడు. రాస్తూ ఉంటాడు, రోజులు గడిచిపోతూ ఉంటాయి, పుస్తకం అంతా కూడా నిండిపోతుంది. ఒకరోజు ఇద్దరు ఇంట్లో చదువుకుంటుండగా వాళ్ళ అమ్మ పిలిచి అడుగుతుంది, ఎలా చదువుతున్నారు అని కూర్చొని వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ బుక్ తీసుకుంటుంది. ఆ బుక్ తీసి చూసేసరికి అందులో అన్ని ప్రేమ కవితలు ఉంటాయి. ఏంట్రా ఇది, నువ్వు చదువుకోవడానికి పోతున్నావు, ఎక్కడ పోతున్నావు, కంగారు పడి భయపడుతూ అడుగుతుంది. అప్పుడు పక్కన ఉంటుండే అన్నయ్య నవ్వుతాడు, వాడు పిచ్చోడమ్మా, వాడు పిచ్చోడానికి రాస్తూనే ఉంటాడు, ఎప్పుడు చెప్పినా కూడా అలానే రాస్తుంటాడు అంటాడు. అప్పుడు తను అంటాడు, లేదమ్మా తను నాకు చాలా అద్భుతంగా కనిపిస్తుందమ్మా, నేను ఎలా చూస్తున్నాను నాకు అలా కనిపిస్తుందమ్మా, నేను బాధపడితే తను బాధపడుతుంది, నేను ఏడుస్తే తను ఏడుస్తుంది, నేను నవ్వితే తను ఏడుస్తుంది, తను నవ్వుతుంది, నేను ఆనందంగా ఉంటే తను కూడా ఆనందంగా ఉంటుందమ్మా అంటాడు. అప్పుడు అదేంటో నీకు అలా ఎలా కనిపిస్తుందిరా, ఒకటే కాలంలో ఉంటుంది, ఒకేలా ఉంటుంది, నీకు అట్లెట్లా కనిపిస్తే పిచ్చోడా అని అన్నయ్య అంటాడు. అంటే అమ్మ అడుగుతుంది, ఏమనంటే ఏంటి ఒకే డ్రెస్ వేసుకొని వస్తుందరా రోజు అని. లేదమ్మా, ఆ గోడ మీద పెయింటింగ్ ఒకే కలర్ ఉంటుంది కదా, రోజు డ్రెస్సులు మార్చుకోలేదు కదా, కానీ నాకు చాలా అద్భుతంగా కనబడుతుందమ్మా, అది 3D పెయింటింగ్, నేను నవ్వితే నవ్వినట్టు కనిపిస్తుంది, నేను ఏంటి ఏడ్చినట్టు కనిపిస్తుంది, నా ఫీలింగ్స్ అన్ని తనలో చూసుకోగలుగుతున్నానమ్మా అని చెప్తాడు. అదే అన్నయ్య అంటాడు, అక్కడ చూడడానికి ఏముందమ్మా, అది బొమ్మే కదా అంటారు. వాళ్ళిద్దరు పర్సెప్షన్ ఎలా ఉందో చూడండి. ఒక అద్భుతమైన ప్రపంచాన్ని ఒక డ్రాయింగ్ లో చూడగలిగాడు. ఒక క్రియేటర్ క్రియేట్ చేసినటువంటి దానికి జీవం పోసాడు తన ఆలోచనలు. ఇంకొక వ్యక్తి దాన్ని ఒక బొమ్మగా మాత్రమే చూడగలిగాడు. ఇది కదా జీవితం అంటే, ఇది కదా పర్సెప్షన్ అంటే. నువ్వు ఈ ప్రపంచంలో అందాన్ని, అద్భుతాలను నువ్వు చూడకుండా కళ్ళు మూసుకొని నా విజయం అనుకుంటూ నువ్వు పరిగెత్తుకుంటూ పోతుంటే ఏంటి నీ విజయం? ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని నువ్వు ఎప్పుడు చూస్తావు? నువ్వు ఎప్పుడు చూడగలవంటే నీ దృష్టికోణాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూడగలవు. మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో ఎదగాలి, సాధించాలి అనే కంటే ఈ ప్రపంచాన్ని ఆస్వాదించాలి, ఈ జీవితం ఉంటుందో లేదో అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోగలగాలి. వచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ చివరిగా ఒక మాటతో ముగిస్తాను. నా జీవితంలో సంతోషం, ఆనందం, దుఃఖం, భయం, బాధని ప్రపంచంలో ఎత్తుకోకండి. అది నీలోనే ఉన్నాయి, నీ చూపులోనే ఉన్నాయి, నీ పర్స్పెక్టివ్, నువ్వు ఏ దృష్టికోణంతో ప్రపంచాన్ని చూస్తున్నావో దానిలోనే ఉన్నాయి. నీ దృష్టికోణాన్ని మార్చండి, నీ జీవితాన్ని మార్చుకోండి. థ్యాంక్ యూ.